నమస్తే సార్. నమస్తే అండి. కొడుకు కోసం తల్లి చేస్తున్న కార్యక్రమాన్ని హిందూ ధర్మాన్ని పాటిస్తున్నా కూడా సో దాన్ని ఏదో ట్రావెల్స్ చేస్తున్నారు. ఆవిడ క్రిస్టియన్ అనో, ఆవిడ ఎక్కడి నుంచో వచ్చిందనో, సో ఆవిడ దేనికోసం చేస్తుందనో, లేదంటే పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ అనో, సో ఇంత జరుగుతుంది. అసలు అంత ట్రావెల్స్ ఎందుకు కంపెనీ ఏదో ఆవిడ కొడుకు కోసం నమ్మి చేస్తున్న దాన్ని ఇంత చేయాల్సిన అవసరం ఏముందంట? చేతగాని సన్నాసులు పని లేక చాలామంది ఏడుస్తున్నారు కొన్ని వర్గాలలో. వాస్తవంగా అక్కడ జరిగిన సన్నివేశాన్ని పూర్తిగా అవలోకనం చేసుకున్నట్లయితే ఒక బిడ్డ ఆపదలో ఉన్నాడు. అసలు నిజంగా ముందు నుంచి మనం రావాలి. ఫస్ట్ ముందు నుంచి అలాగా ఒక విదేశీయురాయలు అయినటువంటి అన్నా లెజినోవా గారు మన దేశీయుడైనటువంటి యాక్టర్ పవన్ కళ్యాణ్ గారిని మ్యారేజ్ చేసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చాలా ఆనందంగా జీవిస్తున్న తరుణంలో తన బిడ్డకి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏం చేయాలని అర్థం కాక ఆమె ఉన్నటువంటి తరుణంలో మన దైవం మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఆమె క్రిస్టియన్ అయినా మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. అలాంటి వ్యక్తి ఏం చేసింది? భగవంతుడా, నా కొడుకు ఈ గండం నుంచి గట్టెక్కితే నేను నీకు తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నది. మొక్కుకున్న సందర్భంలో ఆమె కొడుకు రికవరీ అయిన తర్వాత తిరుపతి వెళ్ళి పూర్తిగా మన సాంప్రదాయాన్ని నమ్ముతున్నాను, మీ సనాతన సంప్రదాయాన్ని నేను నమ్ముతున్నాను అని చెప్పి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టిన ధైర్యశీలు ఎవరన్నా ఉన్నారంటే ఒక విదేశీయురాలు మన అన్నా లెజినోవా గారు. అలాంటి వ్యక్తి మన సాంప్రదాయాన్ని, మన సనాతన సాంప్రదాయాన్ని, మన విలువలను గౌరవించి సంతకం పెట్టడమే కాకుండా పూర్తిగా అసలు ఆడవాళ్ళు కేశాలు పెంచాలంటే ఒక 10 సంవత్సరాలు టైం పడుతుంది. 10 సంవత్సరాలు టైం పడుతుంది తెలిసి కూడా నేను పూర్తిగా ఇచ్చేస్తాను దైవానికి తలనీలాలని చెప్పేసి పూర్తిగా తలనీలాలు సమర్పించిన గొప్ప వనిత ఆమె. అలాగే 17 లక్షల రూపాయలు అన్నప్రసాదానికి ఇవ్వడమే కాకుండా అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అందరికీ వడ్డించి తను కూడా ప్రసాదాన్ని స్వీకరించినటువంటి గొప్ప సాధ్వి ఎవరన్నా ఉన్నారంటే అన్నా లెజినోవా గురించి కాదు, వీళ్ళు ఇప్పటి నుంచి కాదు ఎడుతుంది. విదేశీయులు చాలామంది మన సనాతన ధర్మాన్ని చాలా ఆనందంగా స్వీకరించి మన ధర్మం గురించి పోరాటం చేసి మన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నటువంటి చాలా గొప్ప మనస్తత్వం విదేశీయులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ పట్ల కూడా ఈ సన్నాసులు అలాగే ఏడుతూనే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు. కొంతమంది అంటున్నారంట, ఏంటి పూర్తిగా అవసరం లేదు, 3 కత్తిర్లు ఇస్తే సరిపోతుంది కదా అని. ఒరే సన్నాసులారా, 3 ముద్దలు తింటే అన్నం కడుపు నిండదురా. మన సాంప్రదాయం ఇంటిల్లపాది వెళ్ళి ఇంటిల్లపాది మన తలనీలాలు సమర్పించుకుంటారు. అలాంటిది ఇలాంటి ట్రోల్స్ చేయడం భావ్యం కాదు. విదేశీయులు ఎవరైనా సరే మన ధర్మాన్ని నమ్మినప్పుడు వాళ్ళని మనం సగర్వంగా ఆహ్వానించి, వాళ్ళని గౌరవించి, వాళ్ళని నమస్కరించి, చేతనైతే సత్కరించి పంపించండి రా. ఇది నేను చెప్పేది. నమస్తే బ్రో. నమస్తే. అన్నా లెజినోవా గారు తన కొడుకుకి ఆరోగ్యం బాగుంటే ఏదో మొక్కుకున్నారు, తిరుపతి వచ్చి తలనీలాలు ఇచ్చి ప్రసాదం చెప్పి అన్నీ చేసుకున్నారు అనమాట. సో ఆవిడ పని ఆవిడ చేస్తే ఏదో ధర్మాన్ని చేస్తే కొంతమంది వాంటెడ్గా ట్రాల్ చేస్తున్నారు. ఆవిడ అన్య మతస్థురాలు, మన దేశం కాదు, ఆవిడంతా ఇది అని చెప్పి. కొంతమంది పెళ్ళైన మొగుడున్న స్త్రీలు ఇట్లా ఇవ్వకూడదు, 3 కత్తిర్లు ఇవ్వాలని చెప్పి కొంతమంది వీడియోలు పెట్టడం. సో అంటే ఎందుకు ఇట్లా ఆవిడేదో నమ్మకం కొద్దీ చేసుకుంటే దాన్ని విమర్శిస్తున్నారు ఎందుకు అన్న? మంచితనానికి ఫస్ట్ ఈ లోకంలో ప్లేస్ లేదన్న. చెడ్డతనానికి, తప్పులు చేసే వాళ్ళకి ఈ సమాజము అంత మంచిగా నువ్వు చెయ్యరా, ఇంకా చెయ్యరా, సమాజంలో పాపాలు చేసి బాగా బతుకుతావురా అనే సమాజం అయిపోయింది. ఆమె ఏదో మంచితనంగా వాళ్ళ కొడుక్కి బాలేదని చెప్పి 15 లక్షలు మన అన్నదానం చేయించుకొని తల నీళ్ళు ఇచ్చుకొని ఏదో మంచితనంగా చేసుకొని మన కల్చర్లోకి. ఎందుకన్నా ఇప్పుడు తిరుపతిలో అదే ముస్లిమ్స్ పోవట్లేదు కదా, గుడికి పోతున్నారు కదా, క్రిస్టియన్స్ పోవట్లేదా? పోతున్నారు. తిరుపతిలో దర్శనానికే పోతున్నారు, ఫారినర్స్ పోతున్నారు. ఇక మళ్ళీ మన టీడీపీ వాళ్ళ టీటీడీ వాళ్ళకి తెలియదా ఇది తప్పురా అనేసి? వాళ్ళకి లేని సనాతన ధర్మం గురించి వీళ్ళకేం నా డాష్ తెలుస్తుంది? ఈ మీమర్స్ కానీ ట్రోలర్స్ కానీ వాళ్ళకేం నా యాత్రలు తెలుస్తా నాకు అర్థం కాదు. అదంతా కాదు. ఫస్ట్ ఆమె ఏదో మంచితనంగా వచ్చింది, మంచిగా వాళ్ళ కొడుక్కి మంచి జరిగితే దేవుడిని నమ్ముకొని ఉంది కాబట్టి వాళ్ళ కొడుక్కి మంచి జరగాలని చెప్పేసి అందరితో పాటు కూర్చొనే తిన్నది. అందరూ ఇప్పుడు అక్కడ ఎవరెవరో క్యాస్ట్ వాళ్ళు వస్తుంటారు, ఈ క్యాస్ట్కే ఈ గుడి, ఈ క్యాస్ట్కి ఈ గుడి కాదని పెట్టాలి మరి బయట. అదంతా లేనప్పుడు ఈమె మన పవన్ కళ్యాణ్ గారు వైఫ్, మన సనాతన ధర్మం మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో పాటిస్తారు కాబట్టి మంచితనంగా వచ్చి తలనీళ్ళు ఇచ్చుకొనేసి అన్నదానం చేయించుకొని అందరితో పాటు కూర్చొని తిన్నది కాబట్టి మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. అంటే మన సనాతన ధర్మంని నమ్ముతుందిరా అనేసి. ఇది ఇట్లా
ఈ ట్రోలర్స్ అసలు మైండ్లో పెట్టుకోకూడదు అన్న. మంచి జరిగే చోట ఖచ్చితంగా చెడు మాట్లాడే వ్యక్తులు మన సమాజంలో ఎక్కువైపోయినారు. నమస్తే బ్రో. హాయ్ బ్రో. సో పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజునోవా గారు తిరుపతికి వచ్చి తలనీలాలు ఇచ్చి వాళ్ళ కొడుకు ఆరోగ్యం బాగుండాలని అట్లా చేశారు. సో 17 లక్షలు ట్రస్ట్ కూడా కట్టారు అనమాట భోజనం కోసం. ఆవిడ కూడా అక్కడ ప్రసాదం తిన్నారు. సో బట్ అయినా కూడా ఆవిడని ట్రాల్ చేస్తున్నారు, ఈ దేశస్త్రాలు కాదు అన్ని మతస్త్రాలు అని చెప్పి. సో ఆవిడేదో ధర్మాన్ని నమ్మి తన కొడుకు ఆరోగ్యం కోసం చేస్తే ఇట్లా ట్రాల్స్ చేస్తున్నారు. అది వాంటెడ్గా ఎందుకంటారు? అంటే ఇప్పుడు మన హిందూ ధర్మాన్ని మన హిందువులే నమ్మటం లేదు. ఎక్కడి నుంచో ఎక్కడో బిడ్డ ఇక్కడికి వచ్చి మన ధర్మాన్ని నమ్ముతుందంటే మనం ఆమెని ప్రోత్సహించాలి, అంతేగాని ఆమెను ట్రోల్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆమె బిడ్డకి మంచి జరిగిందని చెప్పేసి దేవుణ్ణి నమ్మినప్పుడు మంచి జరిగింది కాబట్టి దానికి ఆ సంఘటన నుంచి బయటపడి ఆమె వచ్చేసి అందరికీ చేయడము, అన్నదానం చేయడము, హెల్ప్ చేయడము, ఇది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి హెల్ప్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది ఏం లేదు కదా. అది కరెక్టే, మంచి చేసింది. దాన్ని ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. స్త్రీలు ఇట్లా చేయకూడదు, 3 వెంట్రుకలు ఇస్తే సరిపోతుంది, తెలియదు ఆచారాలు తెలియదు అని చెప్పి రకరకాలుగా కొన్ని వీడియోలు తీసుకొచ్చి, అది ఆమె ఇష్టం కదా, ఆమె వెంట్రుకలు కదా, మీ వెంట్రుకలు అయితే కాదు కదా. అది ఆమె వెంట్రుకలు, ఆమె ఇష్టము. పెంచుకోవాలా కట్ చేసుకోవాలా అనేది ఆమె ఇష్టము. మీ ఇష్టం ఉంటే అది చేయండి, లేదు అనుకుంటే లేదు. దేవుడు వచ్చి చెప్పాడా ఇన్నే వెంట్రుకలు ఇవ్వాలి అని చెప్పేసి? మరి కొంతమందికి క్యాన్సర్ వచ్చేసి మొత్తం వెంట్రుకలే లేవు, మరి వాళ్ళది ఎట్లా? అది కరెక్ట్ కాదు. అంటే ఇది ఏమన్నా పొలిటికల్ కార్నర్లోనే ట్రాల్ చేస్తున్నారంటారా, లేకపోతే ఇంకా అసలు ఆమె మామూలుగా పవన్ కళ్యాణ్ గారు కాబట్టే ట్రాల్ చేస్తున్నారా? కొంతమంది అలా ఉంటుండొచ్చు. పవన్ కళ్యాణ్ భార్యనే ఇలా చేసింది కదా, గవర్నమెంట్లో ఉండి ఒక హోదాలో ఉండి ఇలాంటివి చేయకూడదు కదా అనేసి ఏదో వాళ్ళని కిందికి డౌన్ చేయాలని చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీని కొంచెం ఏదో బ్యాడ్ సంఘటనలో అది చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది ఇక వైసీపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె సనాతన ధర్మాన్ని నమ్ముతున్నట్టు డిక్లరేషన్ కూడా ఇచ్చారనమాట. సో అంత చేసిన తర్వాత కూడా ఇంకా ఆమెను ఏదో ఒక పరాయామలాగా చూడటానికి ఎందుకంటారు మన వాళ్ళకి? అరే ఆమె చెప్పాలంటే ఆమె పరాయి దేశం నుంచి వచ్చింది, అయినా కూడా మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని నమ్మేసి, ఒక దేవుడిని నమ్మేసి ఆ దేవుడికే ఏమంటారు వెంట్రుకలు ఇవ్వడం అనేది మనం అప్రిషియేట్ చేయాలి. మన హిందూ ధర్మాన్ని హిందువులే నమ్మడం లేదు, హిందువులే మట్టిపాలు చేస్తున్నారు. అలాంటిది ఒక పరాయి దేశం నుంచి వచ్చి ఇక్కడ ఒక హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇక్కడ హిందూ ధర్మాన్ని పాటిస్తున్నందుకు మనం అప్రిషియేట్ చేయాలి, అంతేగాని ట్రోల్స్ చేస్తున్నామంటే మన హిందూ ధర్మాన్ని మనమే అది చేస్తున్నట్టు. సో అన్నా లెజునోవా గారు ఆమె కొడుకు కోసం అతనికి ఆరోగ్యం కోలుకోవాలని నమ్మి, ఈ హిందూ సాంప్రదాయం నమ్మి వచ్చి ఆవిడేదో చేశారు. తిరుపతిలో తలనీలాలు ఇవ్వడం కానీ, అన్నప్రసాదం చేయడం కానీ అంతా చేస్తే కొంతమంది దాన్ని ట్రాల్గా చూస్తున్నారు. ఆవిడ అసలు మన దేశస్త్రాలు కాదు అన్ని మతస్త్రాలు, సో ఇట్లా చేయకూడదు, పుణ్యస్త్రీలు ఇట్లా చేయరు అని చెప్పి రకరకాలుగా వేరే కోణాల్లో, అసలు అంటే మనం ఆలోచించలేనటువంటి కోణాల్లో ట్రాల్స్ చేస్తున్నారు. దేనికి? ఇప్పుడు విదేశీయులు మన సంప్రదాయాన్ని పాటిస్తుంటే వీడియోల్లో స్టేటస్లో పెట్టేసి చూడండి విదేశీయులు మన సంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు, టెంపుల్స్కి వచ్చి విరాళాలు ఇస్తున్నారని గర్వంగా చెప్తున్నారు. ఇప్పుడు ఆమె కూడా విదేశీయులు ఉండి ఇక్కడ మన స్వదేశీయుని చేసుకున్నారు కాబట్టి మన సంప్రదాయాన్ని అంగీకరిస్తే తప్పేంటి? ఇంకొకటి ఏంటంటే భయ్యా, ఇప్పుడు ఎవరికైనా మీరు ఎవరైనా పిల్లోళ్ళు కలిగిన వాళ్ళని అడగండి, వాళ్ళకి పిల్లోళ్ళు కలగాలి అంటే అల్లా కాదు, దేవుడు కాదు, క్రిస్టియన్ కాదు, ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళి ఆ దేవుని పూజిస్తున్నారు పిల్లోలు కలగాలని అని నమ్మకం. ఇప్పుడు ఆమె వెంటనే అక్కడ సింగపూర్లో జరిగిన సంఘటన చూసిన వెంటనే ఈ దేవుడా నేను మా పిల్లోడికి క్యూరిటీ అయిపోతే మీ దగ్గరికి వస్తానని కోరుకున్నచ్చు నమ్మకం. శ్రీవారి మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంలో ఉన్నారు కాబట్టి ఒక భర్త శ్రీవారి గురించి ఆమెకు చెప్పి ఉండరా, అంటే వివరించి ఉండరా శ్రీవారి మహిమ ఇలా అని? జస్ట్ నేను చెప్తున్నా, ఇక్కడ మతాలు కులాలు పక్కన పెడితే ఎవరి నమ్మకం వాళ్ళకి. ఇప్పుడు అల్లాని పూజించే వాళ్ళు వాళ్ళ నమ్మకం వాళ్ళది, వాళ్ళు దర్గాలకు వెళ్ళి వాళ్ళు కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి వాళ్ళు హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా మీరు ఏ దర్గాకి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా అన్ని మతాలు ఉంటారు. ఎందుకంటే మీరు అక్కడ చూసింటే ఉయ్యాలని ఒక స్టేజే ఉంటుంది దేవుళ్ళలో, వాళ్ళ పిల్లలు కలగాలని కోరిక. ఇక్కడ తల్లి ప్రేమే, వాళ్ళ కొడుకు హ్యాపీగా బయటికి వచ్చాడనే సంతోషంతో ఆమె వెళ్ళి అన్నదానం చేసి అక్కడ
మన సంప్రదాయాన్ని పాటించారు. దాంట్లో తప్పే ఉంది. నేను ఇక్కడ ఆమె జుట్టు పోతుంది తర్వాత ఒక సంవత్సరం వరకు రాకపోవచ్చు అని తెలిసినా కూడా పెరగాలన్నా కూడా ఆమె అంత ధైర్యంగా ఇచ్చేసారు, అంటే నమ్మకంతో ఇచ్చేసారు. బట్ అయినా కూడా 3 కత్తిరలు ఇవ్వాలని ఎవరో చెప్పిన వీడియోలు తీసుకురావడం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సంప్రదాయాలని మనం సృష్టించాం. కానీ ఇక్కడ ఏంటంటే తల్లి ప్రేమ ముందర మీరు చరిత్ర తెలుసుకుని ఉంటే మీ ప్రాణం ఇచ్చేయండి, మీ కొడుకు 100 ఏళ్ళు జీవిస్తామని దేవతలు కొంతమంది అడిగితే ప్రాణమే ఇచ్చేశారు తల్లులు చాలామంది చరిత్రలో. అలాంటి తల్లి ప్రేమ ముందర ఏ దేవుడైనా ఒక్కడే. ఆమెకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి వెళ్ళారు. జస్ట్ ఇక్కడ నమ్మకం ఇంపార్టెంట్ కాబట్టి దేవుడు ఏ దేవుడైనా ఆమె కోరుకున్న వెంటనే ఆమె కోరిక నెరవేరింది కాబట్టి ఆమె వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తిరుపతిలో అవన్నీ చేశారు కాబట్టి దీన్ని కూడా విమర్శించేవారు. ఇంకా అసలు కంపల్సరీ వీళ్ళందరినీ దేవుడిని చూపించాలని నా అభిప్రాయం అండి. నమస్తే బ్రో. నమస్తే అన్న. సో రీసెంట్ గా అన్నలెజనో గారు తిరుపతికి వెళ్ళి సంప్రదాయాలు పాటిస్తూ అవనేలాలు ఇచ్చారు, ప్రసాదం పంచారు, తిన్నారు. అవును. ఇదంతా చేస్తుంటే కొంతమంది గిట్టున్న వాళ్ళు ట్రాల్స్ అయితే చేస్తారు అన్నమాట. ఆడ అన్య మతస్థురాలు అలా చేయడం ఏంటి, ఎవరు కూడా పుణ్యస్త్రీలు తలనీలాలు ఇవ్వరు, 3 కత్తులు ఇస్తారు, అదేవిధంగా అలా రకరకాల వీడియోలు చేసి ట్రాల్స్ చేస్తున్నారు. అంటే ఎందుకు అసలు ఆవిడేదో కొడుకు కోసం బతికించుకుందామని ఆవిడేదో నమ్మి చేస్తుంటే ట్రాల్స్ చేయడం అవసరం అంటారా? 7 కొండల వెంకటేశ్వర స్వామి, 7 కొండల వెంకటేశ్వర స్వామి ఎవడైతే ట్రోల్ చేసిండో 7 కొండల నుంచి దిగేసి వచ్చి నా దేవుడు 7 కొండలు వెంకటేశ్వర స్వామి, ఈ నా కొడుకులకు ఎవరైతే ట్రోల్ చేసిండ్రో వాళ్ళే సమాధానం చెప్తారు. కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఒక క్రిస్టియన్స్ ఆమె అయ్యుండి అక్కడి నుంచి ఆ దేశం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి అన్నదానం చేసి గుండు చేసుకొని ఆమె భోజనం ఇక్కడ చేసి ఇక్కడ డొనేషన్ చేసి అన్ని కోట్లు కళ్ళకు కనిపిస్తలేవారా నా కొడుకల్లారా? మీకు మా దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని మొక్కి డబ్బులు డొనేషన్ చేసి అన్నదానం చేసి తినేసి ఒక క్రిస్టియన్స్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చిండ్రన్న, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా క్రైస్తవులు ఎవరైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో వాళ్ళు చర్చిలోకి వెళ్తారు. కానీ ఏ రోజు కానీ ఇక్కడికి వచ్చి మా దేవుని దగ్గరకు వచ్చి మొక్కినోళ్ళ, తిన్నవాళ్ళ, లేకపోతే డబ్బులు వేసిన వాళ్ళ ఎవరు లేరు కదన్నా. అక్కడ ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటుండ్రు. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మొక్కుకొని వాళ్ళ బాబు గురించి మొక్కుకుంటే వీళ్ళకి ఇంతనన్నా సిగ్గుందో లేదో నాకు అంటున్నా. ఇక్కడికి వచ్చి ఆమె అంత మంచి కార్యక్రమం చేస్తే మీరు ట్రోల్స్ చేస్తారు. ఆమెను చూసి బుద్ధి తెచ్చుకోండి. మీరు ఇక్కడ ఉన్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి బుద్ధి తెచ్చుకోండి. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి అన్నదానం చేసి ఆమె తినేసి గుండు కొట్టించుకొని డొనేషన్ చేసింది. ఎన్ని కోట్లు డొనేట్ చేసింది? 17 లక్షలు డొనేట్ చేసింది ఒక్క రోజుకి. మీరు ఎవడైనా ఇక్కడ ఉన్న చర్చిలో ఎంత పెద్ద చర్చిలు ఉన్నాయిగా, ఒక్కరైనా డొనేషన్ చేసిండ్రా? ఒక్కరైనా వచ్చి అన్నదానం చేసిండ్రా? ఎవరైనా చేసిండ్రా? చూసిండ్రా? ఆమె ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి మొక్కుతుంది. మీకు సిగ్గుందా? వెంకటేశ్వర స్వామి 7 కొండల నుంచి దిగి వచ్చి వీళ్ళకి ఎవరైతే ట్రోల్ చేస్తుండ్రో వాళ్ళకి దిమ్మ తిరిగే సమాధానం 7 కొండల వెంకటేశ్వర స్వామి చెప్తాడు.